హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మ నాకు వెజిటేబుల్ పలావ్ చేసింది. ఫస్ట్ క్యారెట్, ఇంకా ఆనియన్, ఇంకా మచ్చిపిచ్చి, ఇంకా టమోటా తీసుకోవాలి. ఆ తర్వాత మిరియాలు, ఆకు, ఇంకా మిల్ మేకర్స్ తీసుకోవాలి. ఆ తర్వాత మా అమ్మ చెప్తుంది. ఇది 4 days ముందు వ్లాగ్ అండి. ఇది ఇంకా హడావుడిగా ఊరికి వెళ్ళడంలో ఇంకా నేను ఇది పోస్ట్ చేయలేకపోయాను. ఇంకా మా పాప చెప్తా ఉందన్నమాట. నేను చెప్పేటప్పుడల్లా ప్రతిసారి అడ్డం వస్తుంది, ప్రతిసారి ఇంకా అందుకే నేను దాని కంటిన్యూషన్ నేను చెప్తున్నాను. ఇలా ఆనియన్స్ వేయించేసేసుకొని పుదీనా కూడా బాగా వేసుకోవాలి. వేసుకుంటేనే మంచిగా టేస్ట్ వస్తుందన్నమాట. ఈ పిల్లలకి లంచ్ బాక్స్లో చాలా ఈజీగా అయిపోతుందన్నమాట ఇది. తర్వాత బాగా టమోటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసాం కదా మనము. టమోటాలు బాగా మగ్గాలన్నమాట. మూత పెడితే బాగా మగ్గుతాయి అన్నమాట ఇవి. తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత క్యారెట్, మన మీల్ మేకర్ వేయాలి. మీల్ మేకరు ఇలా వేస్తే పిల్లలు దీంట్లో తినేస్తారు. అంటే సపరేట్గా చేస్తే మనం దాన్ని తినరు కాబట్టి నేను ఇలా వేసాను అనమాట. కొంచెం వేడి నీళ్ళల్లో మనం ఆ మీల్ మేకర్ని ఇలా నాననిచ్చిన తర్వాత వేసుకోవాలన్నమాట. తర్వాత ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను. ఆ గ్లాస్ రైస్కి 1.5 వాటర్ పోసాను అనమాట. అంటే నేను ఒక 10-15 మినిట్స్ నాననిచ్చాను బియ్యాన్ని. తర్వాత మీ బియ్యం ఎలా ఉన్నాయో మీరు దాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ఇలా వేసుకున్నాను. తర్వాత ఇంకా కాసేపు ఈ నీళ్ళు ఉడికాక మనము రైస్ని వేసేయాలన్నమాట. తర్వాత ఒక 3 విజిల్స్ కానీ పెట్టుకుంటే బాగా అయిపోతుంది. చూడండి, పొడి పొడిగా వచ్చేసింది కదా. చాలా సింపుల్ అండ్ టేస్టీ వెజ్ పులావ్ రెడీ అనమాట. ఇది అందులో ఎండాకాలం కాబట్టి మా పాప వాటర్ మెలన్ కావాలని అడిగింది. అందుకని లంచ్ బాక్స్లోకి వాటర్ మెలన్ కూడా పెట్టేశాను. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.